హాయ్ సార్. హాయ్ హాయ్. మాది కూడా ఇదే రోడ్డు. మేము మొన్నే కొత్తగా వచ్చాము. ఓ అవునా. సార్ మీ పేరు సార్? బాడ్కో. సార్ ఇదేంటి సార్ పేరు అడిగితే తిడుతున్నారు? నా పేరే బాడ్కో. అంటే ఇప్పుడు అందరూ మిమ్మల్ని బాడుకో అని పిలుస్తారా సార్? మీ పేరు? కుర్రా ఫ్రమ్ కనకపురం సార్. కుర్రా అంటే సార్ యాక్చువల్గా నా పూర్తి పేరు వచ్చి కుశాలరావు అనమాట. అందరూ ప్రేమగా కుర్రా అని పిలుస్తూ ఉంటారు సార్, అంతే. ఓ అలా అయితే మరి నేను నా పేరుని షార్ట్ గా ఏమని పెట్టుకోవాలి? ఏంటి సార్ మీ పేరు? ముడిట్ దిషన్. ముది దిశానా? సార్ ముడిట్ నుండి మూ తీసుకోండి, దిశ నుండి ఓయ్ ఇల్లు జాగ్రత్తగా చూసుకో. 3 రోజులు మేము ఉండమని చెప్పి ఫ్రెండ్స్ తో కలిసి మందు కొట్టావో ఒళ్ళు ఇరిచేస్తాను. లేదు పోమ్మా, ఎగ్జామ్స్ ఉన్నాయి. మందు కంటికి వేసుకుని చదువు, బాడీకి కాదు. ఒకవేళ బయటికి వెళ్తే కీని షూలో పెట్టి వెళ్ళొద్దు, మ్యాట్ కింద పెట్టి వెళ్ళు. సరే మరి వెళ్తున్నాం. ఇల్లు జాగ్రత్త, తోలు తీస్తాను. ఎక్కడికి వెళ్ళాలి సార్? ఎక్కడికి లేదు. ఇక్కడ నుంచి కోటి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది? హాఫ్ అన్ అవర్ పడుతుంది. మీటర్ కి ఎంత పడుతుంది? 250 రూపాయలు. నేను 500 ఇస్తాను. అరగంట ఆటో ఇక్కడే ఉండాలి. ఓకే సార్. ఏమండి కాల్ చేస్తున్నాడు, త్వరగా ఆన్ చేయండి. హలో చెప్పరా? ఎక్కడమ్మా? ట్రైన్ ఎక్కారా? కాఫీ 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 చాయ్ చాయ్ కాఫీ. ఇప్పుడే రైల్వే స్టేషన్ కి వచ్చాము. ట్రైన్ లో కూర్చొని ఉన్నాం. ఒక్క నిమిషం అలాగే లైన్ లో ఉండు. కాఫీ 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 వేడి వేడి కాఫీ. మిక్చర్ వేడి సర్ కాలే. మసాలా వడే వేడి వేడి రావాలి. गाड़ी नंबर 1 2 3 शून. गाड़ी नंबर आने वाले जाने वाले. మసాలా దోశ, కాఫీ, ఇడ్లీ. హలో అదే టీటీ వచ్చాడు నాన్న. సరే అమ్మా, వెళ్ళాక ఒక కాల్ చేశారనా? సరే తర్వాత చేస్తానులే. అయ్యో చాలా ఆపండి, చెవులో ఒకటే అరుస్తున్నారు. వచ్చేనా? అటు చూడవే. ఓ మాస్టరు, అబ్బా ఉండవయ్యా, వచ్చేస్తాను. అయ్యో ఏం పనులు చేసేది? ఎందుకేనా మమ్మల్ని వెళ్ళమని చెప్పావు? రైలాగా ఎవరు నువ్వు? మీ నాన్నకు ఫోన్ చేయండి. ఎంతకాలం నుండి సాగుతుంది ఈ దొంగ వారం? చెప్పవే, ఏం చేస్తున్నారే మీరు? కొడుకు అనాలి. మీ బాబుకు ఫోన్ చేయవే. చెయ్యవే ఫోను. అమ్మా ఏమైందమ్మా? నువ్వా? ఏవండి, నేను స్కూల్లో చదివేటప్పుడు లాస్ట్ బెంచ్ లో ఒక జులై ఉండేవాడు. సరస్వతి పూజ రోజున నా ఓణి లాగాడు అని చెప్పాను కదా, వీడే అండి వాడు. అమ్మాయి, మా క్లాసులో ఒక లీడర్ ఉండేది. నన్నే టార్గెట్ చేసి బోర్డు మీద పేరు రాసి టీచర్ తో కుక్కని కొట్టించినట్టు కొట్టించేదని చెప్పానే. ఈవిడే. పోయి ఇలాంటి దాని కొడుకుని ప్రేమించావేంటమ్మా నువ్వు? నీలాంటి లాస్ట్ బెంచోడి కూతురుతో నా కొడుకు పెళ్ళా? అదే ఈ క్లాస్ లీడర్ శకుంతల కొడుకుని చచ్చినా ఇవ్వనంటే ఇవ్వను రే. నేను లాస్ట్ బెంచ్ వాడినే కావచ్చు, కానీ నా కూతుర్ని పీసీఓడి చదివించాను. నేను నా కూతుర్ని నీ కొడుక్కి చచ్చినా ఇవ్వనంటే ఇవ్వను. లాస్ట్ బెంచ్ మొహమోడా, తీసుకొని పోరా నీ కూతుర్ని. రే మావా, ఇక్కడే ఆపు. వచ్చేసారా? రండి. ట్రాఫిక్ జామ్ అయిందా? అన్నా బండి అక్కడ పార్క్ చేయండి అన్నా. రే ఈడేంట్రా చెడ్డీ మీద సూట్ వేసుకుని ఉన్నాడు? వాళ్ళ బంధువు అయి ఉంటాడు, సైలెంట్ గా ఉండు. సార్ కొంచెం సైడ్ జరుగుతారా? వీడియో తీస్తున్నాడు. మావా రెడీయా? రెడీ మావా. రెడీ అంట. అమ్మా ఫస్ట్ నేను దిగుతాను, తర్వాత నువ్వు దిగు. కెమెరాని చూడొద్దు చెప్తున్నా. సరే చూడు. అర్థమైందా? అర్థమైంది. మావా రెడీ కదా? దిగొచ్చా? దిగు. పట్టుకోవే. కార్ అక్కడ పార్క్ చేయండి అన్నా, చెట్టు కిందనే. యో క్యాబ్ అయ్యా ఇదే.
మామ వీడియో బాగా వచ్చేలాగా ఎడిట్ చేసి ఆ సాంగ్ యాడ్ చేయరా. ఏ సాంగు? అదేరా, నాన్నల మాటలు అమృతధారలు, అమ్మల కన్నులు ఆకాశ తారలు, చూసిన ఊరికి ఊరే సిగ్గుపడలే. ఎవరింటికి? ఓనర్ గంగరాజు వాళ్ళ ఇంటికి. బాసు, ఓనర్ని నేనే బాసు. వాళ్ళు అద్దెకుంటున్నారు అంతే. సారీ సారీ. నా కొడుక్కి సొంత ఇల్లు కూడా లేదు కదండి, ఏం అడుగు తినేవాడండి. వీళ్ళని చూస్తుంటే ఇంటితో పాటు నన్ను కూడా అమ్మేసేలాగా ఉన్నారే. ఏ గంగరాజు, ఏయ్ గంగరాజుని పిలవాయా. గంగరాజు, నాన్న ఏంటి తిప్పుతూనే ఉంది ఈవిడ? దక్షిణేరా ఆవిడే ఆపుతుంది. రండి రండి. పద. చెప్పాను కదరా దక్షిణ ఇస్తే ఆపేస్తుందని. అన్ని తీసుకొచ్చాం కదా. నమస్కారం. మీరేంటోళ్ళు అంటున్నా. మంచోళ్ళం. జాతి ఏంటని? జ్యోతి? ఏ జ్యోతి చెప్పండి. అయ్యో క్యాస్ట్. అయ్యో క్యాష్ ఏం లేదు బామ్మ, ఫోన్ పే మాత్రమే. పిచ్చోడువారా నువ్వు? నేను భార్గవ్. థు, ఇంకా ఆపు. ముసల్దానికి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అని తెలిస్తే ఇక్కడే గుండె పగిలి చచ్చుండేది, అందుకే చెప్పలా. నాన్న, చిన్నాన్న ఫోన్ చేస్తున్నాడు, అడ్రస్ చెప్పు. రే ఎక్కడున్నావు? ఒరే ఇది కొండాపూర్ కాదురా, మాదాపూర్. అక్కడికి ఎందుకు వెళ్ళేవరా నువ్వు? నీకు అడ్రస్ ఏమొద్దు కానీ లొకేషన్ పంపిస్తాను, వచ్చేసాయి. అమ్మా చీర కడదురా. ఏరా, అమ్మాయికి చీర కట్టుకోవడం కూడా రాదా? అయినా మీ అబ్బాయికి లుంగి కట్టుకోవడం కూడా రాదంటగా. వదిలేయండి, దానికి దీనికి సరిపోయింది. ఎక్కడికి రా? వాష్రూమ్కి. వాష్రూమ్ అక్కడే ఉందని నీకెలా తెలుసు? అమ్మా, వాస్తు ప్రకారం అందరి ఇంట్లో అక్కడే కదా ఉంటుంది. రేయ్ ఎంగేజ్మెంట్ ఎవరన్నా నాన్ వెజ్ చేస్తారా? వెజ్ లేరా, లొకేషన్ పంపిస్తాను, వచ్చేసాయి. సార్, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. అవునా? ఎక్కడో చెప్పండి. మీరు నరాల బలహీనతకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? ఓయ్ నాకే బలహీనతలు లేవు నాయనా. మీరు అతను కాదులే, వదిలేయండి. ఇదిగోండి, మీకు డాక్టర్ గుడ్డోడు తెలుసా? తెలీదే. ఎవరు? ఫేమస్ కళ్ళ డాక్టరు. మా ఇంటి పక్కనే ఉంటాడు. అడ్రస్ ఇస్తాను, వీళ్ళకి సార్ కళ్ళు చెక్ చేయించుకోండి. మీ కళ్ళలో ఏదో బలహీనత ఉన్నట్టు అనిపిస్తోంది. నన్నే ఎగతాళి చేస్తావా? స్కూల్లో సెండ్ ఆఫ్ రోజు తీయించుకున్న గ్రూప్ ఫోటో అది ఉందా ఇంట్లో? ఉంది, మెమరీస్ కదా. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు తీసుకొనిరా, నేను ఒక కాపీ తీసుకొని తిరిగి ఇచ్చేస్తాను. ఇంజమాముల్ హక్ ఏ దశాబ్దంలో భారతదేశం మీదకి దండయాత్రకు వచ్చాడు? అది ఇంజమానుల్ హక్ కాదు, మొహమ్మద్ బిన్ తుగ్లక్. అర్థమైందా? ఇంజమాముల్ హక్ క్రికెటర్. సారీ 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 సారీ. సరే సరే, స్టార్ట్ చేద్దాం. అది న్యూటన్స్ తాళ్ళ 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 తాళ్ళ. చిన్న డౌట్ ఉంటే అడుగుతున్నాను అంతే. రండి రండి సార్, రండి సార్. ఏది కాబోయే అత్తా కోడలు లాస్ట్ ఒకసారి హగ్ చేసుకోండి. లాస్ట్ హగ్. రండి రండి రండి, కొంచెం ఇంకొంచెం. హే, నువ్వేంట్రా ఇంకా పెళ్ళి కాలేదు, అప్పుడే నవ్వడం మానేశావు. నవరా రే. ఒరే ఫోన్ తీసుకోరా. ఇవ్వనన్నా. పాస్వర్డ్ లేకుండా ఇంట్లో వైఫై కనెక్ట్ అవుతుంది కదరా.
ఏమి అందరూ పెళ్ళయ్యాక కాపురం చేస్తారు. ఈయన కొడుకు కాపురం చేశాక పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ ఇల్లు వాడికి పాతదేనే. చూడండి, నా కూతురు పెళ్ళే కూడా చదవాలి అని అనుకుంటుంది. ఏమంటారు? అయ్యో ధారాళంగా చదువుకోమనండి. మేము ఇంట్లో డైలీ న్యూస్ పేపర్ వేయించుకుంటాం. పెళ్ళయ్యాక కూడా నేను చదువుకుంటానన్న విషయం మీ అమ్మ నాన్నకు చెప్పలేదా? చెప్పుకుంటే ఈ పెళ్లికి ఒప్పుకునేవారు కాదు. మా అమ్మ నాన్నకి పెళ్లి తర్వాత చదువుకోవడం ఇష్టం లేదు. రింగ్ ఎక్స్చేంజ్ చేసుకోండి, రాహుకాలం స్టార్ట్ అయిపోతుంది. ఒక్క నిమిషం. రింగ్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ముందే ఒక గేమ్ ఉంది. ఏ గేమ్? ట్రూత్ ఆర్ డేర్. ట్రూత్ ఆర్ డేర్. డేర్. దీని తర్వాత నేను అడిగే అన్ని క్వశ్చన్స్ కి ట్రూతే చెప్పాలి. మీ అమ్మ నేనా? నువ్వే. ట్రూత్. మీ నాన్న నేనా? మా నాన్నే. పెళ్లి తరువాత ఇంటి పెత్తనం నాదా మీ అమ్మదా? నీదే. ట్రూత్. నేను మీ ఇంటికి వచ్చాక నాకు మందేయాలనిపిస్తే బయటికెళ్ళి మీ నాన్న కబాబ్ తీసుకొస్తాడా? వంటింటి నుంచి మీ అమ్మ కబాబ్ చేసుకొని తెస్తుందా? ఇద్దరు తీసుకురారు. ఎందుకంటే నువ్వు మందు తాగడానికి ఒప్పుకునేదేమో. పెళ్ళైన తర్వాత నేను సంపాదించే డబ్బంతా మా అమ్మ నాన్నలకే. ఓకేనా? నాట్ ఓకేనా? నా బంగారం. ఓకే. ఓకేనా? డేర్. మీ నాన్న ఫోన్ తీసుకొని గూగుల్ హిస్టరీ చెక్ చేసి అందరికీ చూపించు. ఫోన్ ఇవ్వు నాన్న. ఛార్జింగ్ లేదమ్మా. హే, ఇవ్వు నాన్న ఫోను. అరే నిజంగానే ఛార్జింగ్ అయిపోయిందమ్మా. నా మీద ఒట్టే. థు, నాన్న. ఏముంది దాంట్లో? ఏవో తలుగు బెలుకులు ఉంటాయి. ఉండండి, మీ పని చెప్తా. వదిలే. పిల్లల్ని కండం నాకు ఇష్టం లేదంటే ఊ అంటావా ఊహు అంటావా? హా? ట్రూత్. పెళ్ళైన తర్వాత మీ వాళ్ళు ఎన్ని రోజులకోసారి వస్తారు? నన్ను చూడాలనిపిస్తే రోజు వస్తారు. ఎందుకంటే అది వాళ్ళిల్లు. లాస్ట్ గేమ్. వృద్ధాశ్రమంలో ఉన్న మీ అమ్మా నాన్నల్ని నా పర్మిషన్ తీసుకొని చూసొస్తావా? నా పర్మిషన్ తీసుకోకుండా చూసొస్తావా? సొంతిల్లు పెట్టుకుని మనం ఎందుకు వృద్ధాశ్రమానికి వెళ్ళాలి? తను వచ్చిన వెంటనే మీ ఇద్దరిని వృద్ధాశ్రమంలో పడేస్తానని ఇండైరెక్ట్ గా చెప్తోంది. ఓ, చెప్పు, ఏం చేస్తావు? లాగి ఒక్కటేస్తానే. నీ అవ్వ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్.